కృష్ణ. అందరికీ నమస్కారం అండి. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటనుకుంటున్నారా? అర్జునుల వారి సందేహం, కృష్ణుల వారి బోధ. అది ఏంటంటే, ఒకరోజు కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుల వారు చాలా బాధపడుతున్నారటండి. ఎందుకు? తన కుటుంబ సభ్యులు, తన గురువులు తన ఎదురుగా నించునేసరికి వాళ్ళని చూసి అర్జునుల వారికి మనసు బాధ అనిపించి యుద్ధం చేయడానికి భయపడిపోయారటండి. అటువంటి టైంలో శ్రీకృష్ణుల వారు ఒక మంచి విషయాన్ని ఇలా బోధ చేస్తున్నారు. అదేంటంటే, మన కర్తవ్యాన్ని మనం ధైర్యంగా చేయాలి. మన కర్తవ్యాన్ని మనం ధైర్యంగా చేయాలి. ఫలితం గురించి ఎక్కువగా భయపడకు అర్జున అని చెప్పారట. అంతేకాకుండా శ్రీకృష్ణుల వారు అర్జునుడికి జీవితం గురించి చాలా మంచి విషయాలను కూడా నేర్పించారటండి. అందులో ముఖ్యంగా మనం నిజాయితీగా ఉండడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, ధర్మాన్ని పాటించడం, ఈ 3 విషయాల్ని శ్రీకృష్ణుల వారు తెలియజేసేసరికి అర్జునుల వారికి ధైర్యం వచ్చిందటండి. ధైర్యం వచ్చి తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించడానికి సిద్ధమయ్యాడటండి. అంటే ఈ స్టోరీ చాలా బాగుంది కదండి. ఈ స్టోరీలోని మోరల్ ఏమనుకుంటున్నారు? మనం నిజాయితీగా మన కర్తవ్యాన్ని మనం నిజాయితీగా చేయాలండి. అలానే మనం చేసే పనిని సందేహించడము లేదా ఆలోచించడంలో కాకుండా, అనుమానించడం, సందేహించడంలో కాకుండా ధర్మాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళాలండి. ఇదేనండి మన స్టోరీ ఈరోజు. ధర్మంగా ధైర్యంగా ముందుకు అడుగు వేయాలండి. మీ అందరూ కూడా ధర్మాన్ని పాటిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని నేను భావిస్తున్నానండి. మనం మళ్ళీ ఇంకో స్టోరీలో మనం మళ్ళీ కలుసుకుందామండి రేపు. అయితే ఈలోపు మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నానండి. హరే కృష్ణ.